హాయ్ ఫ్రెండ్స్, మరి నాన్నగారిని అమ్మని చూశారు కదా. మరి నా కోసం ఎన్నో పాటలు పడ్డారు చిన్నప్పటి నుంచి. మరి ఇంత చేసి పెళ్లి చేసి కన్నా తల్లి తండ్రిని మరి ఏ దేవుడికి పూజించగలదు, కన్నా తల్లి తండ్రి పూజిస్తే చాలంటారు. కానీ నాకైతే అసలు ఇది లేదండి. నాన్న అమ్మని పట్టించుకోవడానికి కూడా నాకు ఇది మరి ఇంట్లో సాగట్లేదండి నాకు. మరి వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతున్నారండి. నాన్నగారు అయితే ఒప్పుకున్నప్పుడు ఏదో కొద్దిగా డబ్బులు కూడబెట్టుకున్నారు. అది అంగో 7 పెళ్ళిళ్ళు ఇంట్లో చేశాను అని చెప్తున్నారండి నా పెళ్ళితోటి. అంటే వాళ్ళ మరదలో కూతురు పెళ్ళి, వాళ్ళ వదిన గారు కూతురు పెళ్ళి, ఇలా 7 పెళ్ళిళ్ళు చేశాను నా ఇంట్లోని అని చెప్తున్నారండి. మరి అప్పుడైతే నాన్నగారు మరి చాలా సంపాదించేవారు, అలా పెట్టేవారు. నాన్నగారు చెయ్యి పైన ఉండేది నేను చూసినంత. ఇది అప్పుడు కూడా ఎవరికైనా ముందే కన్నా ఆ మంచితనమే ఇప్పుడు వీళ్ళని కాసి కాపాడుతుందండి. ఇప్పుడు అసలు ఈ వయసు వచ్చినప్పటికీ మరి ఎంతోమంది ఎలాగ ఉంటున్నారండి అసలు. కానీ ఇదిగో చూడండి 80 చిల్లర ఉందంటే నాన్నగారికి. మరి అమ్మకి అవుతే మరి ఉంటాయండి, అమ్మకి అవుతాయి మరి 78 ఎన్ని ఉన్నాయో. మరి అలాగే మా అమ్మ కూడా పాపం షుగర్ అండి, ఎండిపోయినట్టు అయిపోయింది. నాన్నగారు కూడా షుగరే. మరి అలాగే నాన్నగారిని చూసుకుంటూ చంటి పిల్లవాళ్ళ చూసుకుంటూ ఇంట్లో ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంచుకుంటుందండి. అది వంట కదండి, అది బెడ్రూము, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, ఇది హాల్ అండి. చాలా బాగా వీళ్ళ దేవుడు మందిరం అండి ఇది. ఇదిగోండి ఇలా చూస్తారా ఎంత బాగా చక్కగా అలంకరించుకుందో. మరి ఈ వయసులో కూడా ఎంతో బాగా ఆంజనేయ స్తంభం అండి. చాలా బాగా పూజలు బాగా చేస్తుందండి అమ్మ. మరి నేను అదే అంటూ ఉంటాను, మరి నువ్వు దేవుడు నమ్ముకో, పొగల రథంలో తీసుకెళ్తారు మిమ్మల్ని అంటాను. వద్దమ్మా అంటుంది, మమ్మల్ని ఎలాగ వెళ్ళిపోనివ్వమ్మా అంటుంది. మరి అన్నయ్య ఉన్నాడండి, అన్నయ్య కూడా ఇక్కడే ఉంటున్నాడు, అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు. మరి భార్య దగ్గరికి వాళ్ళ ఊరు వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాడు 10 రోజులకు ఒకసారి. మరి వీళ్ళు చూసారా ఎంత యాంగ్గా ఉన్నారో చూసారా. అందరూ కూడా ఇలా ఉండాలని వాళ్ళు భర్తని ప్రేమ కలిగి ఇలాగ అందరూ ఉండాలని. వీళ్ళకిలాగా మాకైతే పెద్ద ప్రేమ ఏమి ఉండదండి. చూసారా, భర్తకి ఏదైనా వస్తే విలువల్లాడిపోద్దమ్మా, భార్యకి ఏదైనా వస్తే నాన్న విలువల్లాడిపోతారు. ఈ రోజుల్లో ఈ ప్రేమ ఎక్కడ ఉందండి అసలు, ఏమీ లేదండి. డబ్బు ఉంటే ప్రేమ అంటున్నారండి. కానీ వీళ్ళ దగ్గర ఏముందనండి ఇంత ప్రేమ. మరి నాన్నగారి దగ్గర అమ్మ దగ్గర నేర్చుకున్నది మనకున్నా లేకపోయినా ఇంట్లో చదువుకుని వెళ్ళిపోవడం, ఉన్న దాంట్లోనే మనం తృప్తి పడతాం. అదే నేను నేర్చుకున్నానండి వాళ్ళ దగ్గర. మరి అదే ఇప్పటికీ నేను అలాగే ఉన్నా, లేకపోయినా ఈదిలో పడకుండా ఈదిలో వాళ్ళకి చెప్పుకోకుండా మరి నేను అలాగే వెళ్ళిపోతుందండి మా సంసారం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బోల్స్ ఉన్నదండి, మీకు అన్ని వీడియోలు పెడతాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మరి మీరు చూసి విడిచిపెట్టేయకండి, అందరికీ షేర్ చేయండి.